ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం మొదలుపెట్టారు. దానితో అమరావతి కట్టాలనేది ఆయన అద్భుతమైన ఆలోచనట. అవును, మీరు వింటున్నది నిజమే. అది ఎలా నిజమో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడాల్సిందే. తెలుసుకున్నారుగా, చంద్రబాబు సంపద సృష్టి రహస్యమేదో. లక్షలాది పొదుపు సంఘాల మహిళల దగ్గర్నుంచి చందాలు తీసుకోవడాన్నే సంపద సృష్టించడమని అంటారు. ఆ విషయాన్ని త్వరలో ఎల్లో మీడియా కూడా ప్రపంచవ్యాప్తంగా చాటింపు వేయబోతున్నది. ఒక్కొక్క డ్వాక్రా మహిళ దగ్గర 100 రూపాయలు తీసుకుంటారట. అలా వసూలు చేసిన డబ్బుతో అమరావతిలో ఆకాశాన్నంటే భవంతులు కట్టబోతున్నారట. అమరావతి పేరుతో మళ్లీ చందాల దందాకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అనే సెంటిమెంట్ ను మరొక్కసారి రగిలించి ప్రతి ఒక్కరికి తగిలించి నిర్మాణం కోసం డబ్బులు వసూలు చేయాలని అధికారులకు హుకుం జారీ చేశారు చంద్రబాబు. చంద్రబాబు చందాల దందాగాథ ఇప్పటిది కాదు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అమరావతి నిర్మాణం కోసం ఇటుకల అమ్మకాల పేరుతో దందా చేశారు. ఒక్కో ఇటుకను 10 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చేత కొనిపించారు. ఆ పేరుతో నాడు 100 కోట్ల రూపాయలు పోగు చేశారు. ఆ లెక్కలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. అప్పట్లో అమరావతి ఇటుకల వసూళ్ల కుంభకోణం గురించి టీడీపీ నేతలే కథలుగా చెప్పుకునేవారు. ప్రతి డ్వాక్రా మహిళ 100 రూపాయలు ఇవ్వాలట. ఎందుకు, ఏమిటి, ఎంత వసూలు చేశారు, అంతిమంగా ఎవరికి చేరుతుంది, ఇలాంటి ప్రశ్నలేవి అడగకూడదట. అలా వసూలు చేయడం కోసం డ్వాక్రా అధికారులు ఇస్తున్న ఆదేశాలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని చెప్పిన చంద్రబాబు ప్రజల దగ్గరే విరాళాలు తీసుకుంటూ చరిత్రను పునరావృతం చేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని కటింగులు ఇస్తూ విరాళాల ద్వారా దోపిడీకి తెరలేపారు. అమరావతి నిర్మాణం కోసమంటూ ఫండ్ కలెక్టింగ్ చేయిస్తున్న చంద్రబాబు 80 లక్షల మంది డ్వాక్రా మహిళల నుంచి ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేయడానికి పథక రచన చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్ల కోసం విరాళాలు సేకరించాలని, వాటి బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే అని చెప్పారు. రోడ్లను ఆధునీకరించే పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా టోల్ ఛార్జీలతో ప్రజల తాట తీయడానికి సిద్ధపడ్డారు. తాజాగా అమరావతి నిర్మాణం పేరుతో పొదుపు మహిళల దగ్గర లూటీ చేయడానికి రెడీ అయ్యారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి స్కూల్ విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంకా ఇవ్వలేదు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇంకా ఇవ్వలేదు. అవి ఎప్పుడు ఇస్తారా అని మహిళలు ఎదురు చూస్తుంటే వారికే రివర్స్ టెండర్ పెట్టారు చంద్రబాబు. అందుకే బాబా మజాకా అని రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారంటే ఎందుకు వేరు? విజనరీ గొప్పదనం అలాంటిది మరి.